మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. జీవితంలో వివాహం అన్నది ఒక మరుపురాని మనోహరమైన పండగ. జీవితం పరిపూర్ణత్వానికి ఇది ప్రథమ సోపానం. ఈ వివాహ యోగ ప్రారంభానికి ఎవరికైనా జాతకంలో శుక్రుడు ప్రతినిధి. వివాహం, సుఖం, సోయగాలు మొదలైనవి శుక్రగ్రహం యొక్క కారకత్వ ఆధిపత్య విశేషాలు. ప్రేమ విషయంలో పంచమ భావం, పంచమాధిపతి ఏకాదశ భావం, ఆ భావాధిపతి శుక్రుణ్ణి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒక యోగాన్ని పరిశీలించేటప్పుడు తత్సంబంధమైన కారకుణ్ణి, అధిపతిని నిశితంగా పరిశీలించినదే ఫలితాన్ని గ్రహించడం కష్టతరం. వివాహ విషయంలో కలత్రకారకుడైన శుక్రుణ్ణి మిగతా గ్రహాలతో గల పంచవిధ సంబంధాల రీత్యా పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి పొరలుగా విడిపోతూ ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. శుక్రుని యొక్క శుభస్థితి గ్రహంగా పరిశీలించేటప్పుడు జాతకంలో శుక్రుని శుభస్థితి గ్రహించడానికి సాధారణంగా పరిగణనలోకి తీసుకునే విషయ వివరాలు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు, సొంత నవాంశలో ఉన్నప్పుడు, సొంత దృక్కోణాల్లో ఉన్నప్పుడు, తృతీయ, చతుర్థ, అష్టమ వ్యయభావంలో ఉన్నప్పుడు, గ్రహ యుద్ధంలోను, తన వక్ర సమయంలోను, చంద్ర భగవానుడితో ఎత్తి పొందినప్పుడు, రవికి ముందు ఉండే సమయాలలోనూ బలవంతుడై ఉంటాడని ఒక శాస్త్ర ప్రమాణం కూడా